హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు జాయల్ కంప్యూటర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే తల్లికి వందనం. అంటే అమ్మఒడి ఎలిజిబిలిటీ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ముందుగా మనం ఏదైనా మన సిస్టమ్‌లోనే ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్‌లో అమరావతి టీచర్స్ ఏపీ అని సెర్చ్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ మనకి స్టార్టింగ్‌లోనే వస్తది అమరావతి టీచర్స్ ఏపీ అండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ అని. ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిందేంటి తల్లికి వందనం స్టేటస్ కాబట్టి ఇలా స్క్రోల్ చేస్తే కింద ఇక్కడ రాసింది చూడండి. తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ 2026 అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే డౌన్‌లో తల్లికి వందనం ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ 2026 ఆన్‌లైన్ లింక్ అని ఉంది కదా! దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. లింక్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్. ఇందులో ఫస్ట్‌గా ఎవరిదైతే ఎలిజిబిలిటీ చెక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ నంబరు, సెలెక్ట్ స్కీము ఏదైతే స్కీమ్ కోసం మనం చెక్ చేయాలనుకుంటున్నామో అది. దాంట్లో మనకి తల్లికి వందనం, సెలెక్ట్ ఇయర్. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ 26, 27 కాబట్టి మనం 26, 27 చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరిదైతే మనం స్టేటస్ చెక్ చేయాలనుకున్నామో వాళ్ళ ఆధార్ నంబరు. ఓకే. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి మనం. గెట్ డీటెయిల్ అని చెక్ కొట్టగానే మనకి మనం ఏదైతే ఆ ఆధార్ నంబర్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటదో దానికనేది ఓటీపీ ఎళ్తది. ఈ ఓటీపీ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేయాలి. కిందనేది మనకిక్కడ ఏదైతే పైన క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా అనేది కింద ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై. వెరిఫై అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సిటిజన్ డీటెయిల్స్ అని వచ్చింది చూసారా? నేము ఏదైతే పేరుందో సిటిజన్ నేము, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, డిస్ట్రిక్ట్, మండలం, సెక్రటరీ ఏదైతే వారికి సెక్రటరీ ఉంటదో వాళ్ళ సెక్రటరీ నేము, తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్. ఆ యొక్క ఫ్యామిలీలో ఎంతమందున్నారో వాళ్ళందరి పేర్లు, ఆధార్ నంబరు, వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, వాళ్ళ మొబైల్ నంబరు అన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తదనమాట. వాళ్ళ ఈ కేవైసీ స్టేటస్ అంటే వాళ్ళు బతికున్నారా? లేకపోతే చనిపోయారా? ఏంటనేది మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఈ ఈ యొక్క స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అయ్యారా లేదని మనం ఎక్కడ చూడాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీస్ కాలిక్యులేటర్‌లో చూద్దాం. ఫస్ట్ వీళ్ళేమి ఇచ్చారంటే ఇన్‌కమ్ టాక్స్. అంటే ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేసి ఉండకూడదు. సెకండ్ డ్రై ల్యాండ్. అంటే డ్రై ల్యాండ్ మనకి 10 ఎకర్స్ లోపే గాని 10 ఎకర్స్ దాటి ఎవరికీ ఉండకూడదు. అలా ఉంటే మనం ఆ స్కీమ్‌కి అనేది ఎలిజిబిలిటీ అవ్వము. వెట్ ల్యాండ్ లెస్ దెన్ 3 ఎకర్స్. తర్వాత ఎనర్జీ యూనిట్స్ అనేది 300 పర్ మంత్‌కి మనం లోపే ఉండాలనమాట. ఒకవేళ మన కరెంట్ బిల్ అనేది 300 యూనిట్‌కి దాటితే ఈ యొక్క స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అవ్వమనమాట. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ అంటే మన ఫ్యామిలీలో ఎవరికీ కూడా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు. తర్వాత అర్బన్ ప్రాపర్టీ. అర్బన్ ఏరియాలో 1000 ఎస్ఎఫ్‌టికి మించిన బిల్డప్ ఏరియా అనేది ఉండకూడదు. ఎంప్లాయీ కేటగరీ. అంటే ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళయ్యి ఉండకూడదు. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నిట్లికి మనం సాటిస్ఫై అయితే అంటే ఇవేమి మనకు లేకపోతే అప్పుడు ఇక వాలిడేషన్ స్టేటస్ అనేది సాటిస్ఫైడ్ అని వస్తది. ఇవన్నీ కూడా సాటిస్ఫైడ్ అని ఉంటేనే మనం ఆ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్?